తర్వాత వచ్చింది మా 3వ పోజ్ పెట్టే టైం. నేను వెళ్ళి క్యూ కార్డ్ తీసాను. ఈసారి కాస్త డిఫరెంట్ పోజ్ వచ్చింది. సింబాకి అర్థం కావడం లేదు ఎలా చేయాలి. ఓ మై గాడ్. గో. నేను వస్తున్నానుండు, వచ్చి చెప్తా. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకే నేనే అక్కడికి వెళ్ళి చెప్పాలనుకున్నాను. అందుకే గోడ దాటి అక్కడి వరకు వెళ్ళాను. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మైరా ఇట్రా ఇట్రా ఇక్కడికి ఇట్రా మైరా, నువ్వు మాట్లాడు. మైరా కమ్ దిస్ సైడ్. ఇదిగో ఇలా పడుకొని 2 కాళ్ళు ఇలా లేపాలి, 2 చేతులతో ఇలా పట్టుకోవాలి. అర్థమైందా? ఫహద్ నీ 2 కాళ్ళు ఇలా పైకి లేపు. తన కాళ్ళ మీద కాలు పెట్టాలా? చేతుల్ని నీ చేతులతో ఇలా పట్టుకో. ఇలా చేస్తే చేతులు ఇరిపోతాయి కదా. అరే ఇలా చెయ్యని చెప్తున్నా కదా బాస్, నేను చెప్తున్నా కదా రఫ్ పొజిషన్. ఇలా చెయ్యి మైరా, నువ్వు ఇలా చెయ్యి. ఇలా అట్లా అని వెనక్కి చేతులు పట్టుకోవాలా? నువ్వు తన చేయిని ఇలా పట్టుకోవాలి. నాకు ఎలా అనిపించింది అంటే ఇది అసలు పాసిబులే కాదు, అసలు పాసిబుల్ అవనే అవ్వదు. ఎందుకంటే తన చేతులు పట్టి లాగితే తన చేతులు ఇరిపోతాయి కదా. ప్రశాంతంగా ఇద్దరు ఏవి విరగొట్టుకోకండి. ఇలా చేతులు ఒకరు పట్టుకోవాలి, అలాగే కాళ్ళు కూడా ఇలా కలపాలి. నేను వెళ్ళి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని వస్తాను. గాయ్స్ మీ పొజిషన్ లోకి తిరిగి రండి. ఆర్షి జాగ్రత్త చూసి చెప్పు. మీరు మీ 2 కాళ్ళని కలపాలి. 2 కాళ్ళు ఇలా పెడతాం బై. అరే ఇలా జాయిన్ చేస్తాం, జాయిన్ చేయడం కష్టం కదా. మైరా మైరా మైరా, ఐ థింక్ నేను రాంగ్. నువ్వు వెలికిగా పడుకొని 20 seconds left. పెట్టాలి. మైరా మైరా చూడు, ఇదిగో ఇలా పెట్టాలి. ఓకే. నువ్వు కూడా ఇలా పెట్టు ఫహద్. 10 ఇలా ఇద్దరు 2 చేతులు పట్టుకోండి, త్వరగా టైం అయిపోతుంది. త్వరగా 2 కాళ్ళ మధ్య 2 చేతులు క్రాస్ గా. ఓకే ఇలాగే 2 1 స్టాప్. Everybody stay put. మై గాడ్. Oh my god, she got it. ఇప్పటి వరకు వాళ్ళు పొట్ట మీద పడుకోబెట్టింది, లాస్ట్ 10 seconds లో వాళ్ళు మార్చేసుకున్నారు. మళ్ళీ మేము ఒక పాయింట్ లాస్ అయ్యాం. నా మూడ్ పాడవుతూ వస్తుంది. Very nice. వెరీ ఇటు నుంచో మాకు మా బంప్స్ ని కలపాలి, అలాగే చేతులను కింద నుంచి కలపాలి. ఇది చేయడానికి చాలా నవ్వు తెప్పించేలా ఉంది. నో ఫ్రమ్ ద సైడ్. హాండా నీ టైం స్టార్ట్ అయింది, ముందుకెళ్ళు. వినండి, అమ్మాయి ఇలా ఉండాలి, ఓకే, అబ్బాయి ఇలా ఉండాలి. ఓకే, ఇద్దరు కలిసి ఓకే. చేతులు పట్టుకోండి. ఓకే తొందరగా కాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉంది? లేదు అలాగే ఎంత గ్యాప్ ఉందో చూసిరా కాళ్ళ మధ్య. అలాగే ఉండండి. ఈ టాస్క్ బ్యాక్ స్ట్రైట్ గా ఉందా లేదా? సింబా కంటే కూడా క్యాజువల్ రోల్ వచ్చేసి హాండాది. తను ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందో మేము అది చెయ్యాలి. వాళ్ళ లెగ్స్ టచ్ అవ్వట్లేదు, ఓకే, మాత్రమే టచ్ అవుతున్నాయి. కాళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చెప్పు. బ్యాక్ స్ట్రైట్ గా ఉందా లేదా? స్ట్రైట్ అంటే వంగటంలో స్ట్రైటా లేక ముందుకు స్ట్రైటా? 90 degrees లో వంగాలి కదా. కాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? నువ్వు కొంచెం ఉండాలి. 5 4 3 గ్యాప్ ఇలా 2 ఉంచండి. 1 స్టాప్. హోల్డ్ యువర్ పోజెస్. ఇక్కడికి వచ్చి చూడు. నేను పదే అదే తప్పు చేస్తున్నాను. వాళ్ళ మూమెంట్స్ ని కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతున్నాను నేను. వాళ్ళ కాళ్ళు ఇలా ఉన్నాయి, నిజానికి కాళ్ళ మధ్య గ్యాప్ లేదు. తను చాలాసార్లు అడిగింది గ్యాప్ చెప్పమని. కాళ్ళ మధ్య గ్యాప్ ఎంతుంది అని.
అక్కడ గ్యాప్ లేదు. మేము కానీ ఇక్కడ మళ్ళీ గ్యాప్ task చాలా ఉంది. కోల్పోయాం. దేవుడా మాకెవరినైనా ఇవ్వు టాస్క్ చేయడానికి. కబీర్ నువ్వు, అనుష్క నువ్వు, ఏదైనా ఇవ్వు. హాండా మాత్రం వద్దు. మీ ఇద్దరికి 2 పాయింట్లు దొరికాయి. ఇంకా 1 పాయింట్ మిగిలింది. సనీ, ఈ పాయింట్ ఎవరికి వెళ్తుంది? Them again. ఫహాద్ అండ్ మైరా 3-0తో మీరు గెలిచారు. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు మా టోటల్ స్కోర్ వచ్చేసి 3-0. ఐ వాస్ లైక్ సింబా, అమ్మాయిని మార్చేసావు కానీ నీ స్కోర్ ఇప్పటికీ 0నే. వీళ్ళ తర్వాత నేను, రోహన్, రోషిని అండ్ గౌరవ్, శృతి అండ్ అనుష్క అటుపక్క. చాలా కన్ఫ్యూజింగ్ జోడీ వీళ్ళది. ఎందుకంటే అందరికీ తెలుసు శృతి రోహన్ మధ్య ఏం జరిగిందో. అలాగే ఇంకో పక్క సంయుక్త, గౌరవ్ ఒకరికొకరి ఎక్స్. వాళ్ళు కూడా ఆపోజిట్ టీంలోనే ఉన్నారు. అది చాలా కన్ఫ్యూజింగ్. సంయుక్త, ముందుగా మేము ఆసనం వేయాలి, దాన్ని వాళ్ళు రిప్లికేట్ చేయాలి. పోస్టర్ చూడగానే నాకు అర్థమైంది సింబా, మైరా, ఫహాద్, మహద్ ఈజీగా ఉన్న పోస్టులన్నీ చూశారు. ఇక మాకు మిగిలింది టిపికల్ టాస్క్. అరే ఆగు, అది Come on, నేను కదా బేబా. చెప్పాలి. కమాన్ బేబా. అందరికంటే బాగా గ్రేస్ఫుల్గా బాగా పోస్ట్ చేసింది సంయుక్త. నేను చూపిస్తాను. సంయుక్త ఇలా ఉంది, ఓకే. రోహన్ తనపై ఉన్నాడు ఇలా. నేను చెక్ చేసుకున్నాను మళ్ళీ. ఎస్, వెయిట్, నో, తను పైకి చూస్తూ ఉంది. తన తల పైకి ఉంది. ఎక్కడున్నారు గాయస్? ఏ రోహన్ కాల్ వచ్చి సంయుక్త బంప్స్ మీద ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సంయుక్త ఇలా ఉంది, తను ఇలా నిలబడ్డాడు. సంయుక్త పైకి చూస్తుంది, అలాగే తన కాళ్ళను ఇలాగే ఇలా పట్టుకుంది. నేను 73 కిలోల మనిషిని తను ఎలా మోస్తుందో ఏమో. అది కూడా తన యా చిన్న స్మైల్. యా యా ఓకే యా ఓకే. She came back running, she checked, she confirmed, she was like, yes. ఓకే we're done. డన్. ఓకే, జస్ట్ రిమూవ్. దీన్ని చూడు, అలాగే వెళ్ళి దాన్ని చూడు. పర్ఫెక్ట్ మ్యాచ్. 1-0. So I think we just nailed that first posture very well. శృతి, వచ్చేయ్. Pick your Oppo Yogalicious posture. మంచి పోజ్ దొరికింది నాకైతే. నేను డాన్స్ లైక్ చాలా ప్రాక్టీస్ చేసా ఈ పోజ్, కానీ గౌరవ్ నన్ను పైనుంచి కరెక్ట్గా పట్టుకుంటే సరిపోతుంది అంతే. That's great. There's so many in there. I mean, క్యూ కార్డ్ పైన ఫోజ్ చేశాను. నిచ్చర్ పైన ఒక అమ్మాయి పడుకున్నట్టుగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. శృతి ఇది వేయగలదా అని అనిపించింది. హౌ? they're choosing ones that are very interesting. శృతి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు ఇదెంత పని, చేసేద్దాం, లెట్స్ డూ ఇట్. రోషిని, గో. శృతి, గౌరవ్ చేసిన పోస్ట్ చూసినప్పుడు వాళ్ళు చాలా బాగా చేశారనిపించింది. శృతి ఇకపై కూడా ఇలాగే శృతి హ్యాండ్స్ వెనకాల ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా బంప్స్ మీద పెట్టి ఉన్నాయి. మేమైతే పోస్టర్ చేసాం, కానీ దానికంటే డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే రోషిని వచ్చి మమ్మల్ని ఫీల్ అవ్వడము, మా పోస్టర్ని ఫీల్ అవ్వడం. ఈ పోజ్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంది. నేను అంతకన్నా సెన్సిటివ్. చాలా సెన్సిటివ్ నడిచింది అక్కడ. ఫస్ట్లో నాకు ఇది చాలా డిఫికల్ట్ పోజ్ లాగా అనిపించింది, కానీ నేను టైం అయ్యేలోపు కరెక్ట్గా నాకు అర్థమైతేనే కదా వాళ్ళకి వెళ్ళి నేను సరిగ్గా చెప్పగలుగుతాను. కుమార్ రోషిని, నీకు ఎంత అర్థమైందో అంతే చెప్పు. ఓకే ఓకే, అర్థమైంది.
రోహన్ నువ్వు ఇగో ఇలా పడుకోవాలి అండ్ సంయుక్త నువ్వు ఇలా పడుకో, ఇలా వెనక్కి పడుకో. మై హ్యాండ్స్ ఆన్ సైడ్. నువ్వు చేతులు ఇలా 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 పడుకో. ఇలా ఓకే ఓకే ఓకే. కాళ్ళు ఇలా స్ట్రైట్గా. కమాన్ అంతే కమాన్. రోహన్ నువ్వు ఇలా కాలు పైకెత్తు. సంయుక్త ఇగో ఈ ఓకే, కాళ్ళ సరే, మీద నువ్వు సరే. ఉండాలి. అండ్ సంయుక్త ఓకే, ఇలా ఓకే. ఇలా ఉండాలి ఎగ్జాక్ట్ గా. గో శామ్. అండ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకోండి ప్రేమగా. ఒకరినొకరు చూసుకోమంటుంది, కానీ అది ప్రేమగా చూసుకోమంటుందా లేక కోపంగా చూసుకోమంటుందా తెలియట్లేదు. వెయిట్. రోషిని గెట్స్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. ఓకే, స్లోలీ. రోషిని స్లోగా. జాగ్రత్త. ప్లీజ్ బ్యాలెన్స్. ఓకే, నీ కాలు కొంచెం ఓపెన్ చేసి పెట్టు. నేను శృతి చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మాకు ఒక పాయింట్ వస్తుందని మాకు అనిపించింది. పట్టుకో పడిపోతున్నా. హ్యాపీ హోల్డ్ ఇట్ అట్లీస్ట్ 3 seconds. జాగ్రత్త, మెల్లగా. Guys can do it. Come on. Come on guys. మెల్లగా. కేర్ఫుల్. Give me your hand. Keep your legs straight. చేతుల్లో వెనక్కి పెట్టుకో. జాగ్రత్త. 10 seconds left. Breathe. 1, 2, 3. Done. చాలా కష్టపడి పక్కాగా ప్రెజెంట్ చేశారు. సంయుక్త 3 seconds పోజ్ హోల్డ్ చేసింది. ఒక్క పాయింట్ వెళ్ళనుంది సంయుక్త రోహన్కి. స్కోర్ 1-1. లాస్ట్ రౌండ్ ఉంది. లాస్ట్ రౌండ్ లో కేవలం 3 నిమిషాలు ఉన్నాయి మీ దగ్గర. ఇది నా టర్న్. ఈ పాయింట్ కనుక మేము గెలిస్తే మేము విజయం సాధిస్తాం, కాబట్టి మేము నమ్ముతున్నాం మేము ప్రాపర్గా చేయగలమని. ఆల్ ది బెస్ట్ గైస్. మీరు క్లోజెస్ట్ పోజ్ పెట్టాల్సి ఉంటుంది. నాకు తెలుసు మీరు యోగా ఎక్స్పర్ట్స్ కాదని, కానీ ఇది యోగా లిషియస్. ఆల్రైట్, డిఫరెంట్ అప్రోచ్. Okay, well, that's it. Quite interesting. ఇది చాలా డిఫికల్ట్గా ఉంది, మేము చేయలేకపోతున్నాం. మా కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని చేసాము. వావ్. I just want to know where she's going. Is this same? ఓకే, అనుష్క, go. బాయ్ ద గర్ల్ అనుష్క, వేర్ దే? వాట్ ఈస్ దిస్ పోజ్? అక్షరాల రోహన్ అండ్ శృతికి మధ్య ఒక గోడ ఉంది. ఓకే, రోహన్ నేల మీద ఉన్నాడు గాయస్. Who knows where those hands are going? గో అనుష్క. రోహన్ ఇలా ఉన్నాడు. ఓకే, సంయుక్త వచ్చేసి అతని మీద అతను కుడి చెయ్యి పట్టుకుంది. నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తా. లెఫ్ట్ లెగ్ వచ్చేసి రోహన్ బ్యాక్ మీద ఉంది, రైట్ వచ్చేసి రోహన్ మోకాళ్ళ మీద ఉంది. ఆర్ దే ఫేసింగ్ ఈచ్ అదర్? లేదు, చూసుకోవట్లేదు. సామ్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ రోహన్. అవును, కానీ తను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరుగుంది. వెయిట్ ఇప్పుడే చెప్తా. సార్ టైం. రోహన్ లెఫ్ట్ లెగ్ ముందుంది, రైట్ ది పక్కకుంది. ఓకే, యా. వాళ్ళు ఇలా నిలబడి ఉన్నారు. రోహన్, లాస్ట్ 1 minute. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను గివ్ అప్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ నేను గివ్ అప్ చేస్తే తర్వాత టాస్క్కి వెళ్ళడానికి వాళ్ళకి డిఫికల్ట్గా ఉంటుంది. నో, తన రైట్ లెగ్ వచ్చి రోహన్ లెఫ్ట్ లెగ్ 20 seconds. షీఈస్ లైక్ తను మార్చింగ్ పొజిషన్ లో ఉంది. ఐ థింక్ షీఈస్ లైక్ దిస్. అసలు ఇదేం ఫోజ్ అని చెప్పి శృతి నేను షాక్ అయ్యాం. ఆ అమ్మాయికి చెప్పడం రాలేదు. 5, 4, 3, 2, 1. అనుష్క, చూడు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో. చాలా ట్రై చేసాం కానీ తనేదో తప్పు చెప్పింది, సో ఇంకా మేము సరిగ్గా చేయలేకపోయాం. వాళ్ళు ఏదైతే ఫోజ్ చెప్పారో మేము ఆ ఫోజ్ వేయలేకపోయాం. ఆమె ఆ ఫోజ్ కరెక్ట్గా చెప్పలేకపోయింది. మేము గేమ్ ఓడిపోయాం.
కమ్ పికప్ 1. శృతి నేను ఏమనుకుంటున్నామంటే మాకు ఎలాంటి ఫోజ్ రావాలంటే ఆ ఫోజ్ మేం వేయాలి, మా ఆపోజిట్ టీం వాళ్ళు వేయకూడదు. అలా మాకు పాయింట్ రావచ్చు. నేను చాలా డిఫికల్ట్గా ఉన్నది తీసుకున్నాను. అతని కాళ్ళ మీద నేను బాగా నిలబడాలి. లైక్ ఇది కాపీ చేయడం చాలా డిఫికల్ట్, కానీ మా వల్ల వాళ్ళకి కూడా డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది కదా. ఆల్ ది బెస్ట్ గైస్. క్లోజెస్ట్ దగ్గరగా వచ్చేలా చేయండి. క్లోజెస్ట్. స్టే. వెరీ నైస్ శృతి, వెరీ నైస్ గౌరవ్. మా ఫ్రెండ్షిప్, మా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంత బాగుందంటే ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ ఆ పోజ్ కరెక్ట్గా చేయగలిగాం. వెళ్ళం గైస్. నేను చూసాను ఆ పోజ్, కానీ చాలా కష్టమైందని అయితే మాత్రం నాకు అర్థమైంది. హే, రోహన్ ఇలా పడుకొని ఉన్నాడు, ఇంకా శృతి అయితే రోహన్ మీద ఇట్లా పడుకొని ఉన్నది ఫ్లాట్గా, ఎగ్జాక్ట్గా. తను తిన్నగా పడుకుందా లేదంటే హారిజంటల్ గా పడుకుందా? ఫీట్ పైన తన కాళ్ళ మీద ఇలా పైకి ఉన్నాడు. శృతి చేతులే నాకు అర్థం కావట్లే, ఇంకొకసారి చూసి వస్తా. నేను చాలా సార్లు ట్రై చేశాను చేయడానికి, కానీ ఇది కొంత డిఫికల్ట్ గా ఉంది, మేము చేయలేకపోయాము. వాళ్ళకి అర్థమైంది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని, బట్ మాకు అయినంత ఈజీగా అయితే వాళ్ళకి రావట్లేదు ఇంకా. అండ్ టైం కూడా అక్కడ అయిపోతుంది, సో చాలా టెన్షన్గా ఉంది. 1 minute left. రోషిని నీకు ఎంత అర్థమవుతుంది అంత చెప్పు. వావ్, గౌరవ్ అండ్ శృతి ఆర్ అమేజింగ్. శృతి లెఫ్ట్ లెగ్ ని గౌరవ్ రైట్ హ్యాండ్ తో Okay. పట్టుకున్నాడు. 30 seconds. రోహన్ లెఫ్ట్ హ్యాండ్ నా లెఫ్ట్ లెగ్ ని పట్టుకున్నాడు. ఓకేనా? లెగ్ వచ్చి అతని నీస్ మీద ఉంది, లైక్ దిస్. హే చూడండి, గౌరవ్ ఇలా పడుకుని ఉన్నాడు, శృతి Okay. గౌరవ్ కాళ్ళ మీద ఇలా ఫ్లాట్ గా పడుకుని ఉంది. ఓకే, శృతి గౌరవ్ నీ లెగ్స్ పైకి, శృతి Hands up. స్ట్రైట్ కాదు పైకి, శృతి లెగ్స్ కాళ్ళు స్ట్రైట్ ఇలా కాదు ఉన్నాయి, పైకి. ఎగ్జాక్ట్ గా ఇలా. స్టాప్. Time's Stop. up. వాళ్ళ టైం అప్ అయింది అండ్ వాళ్ళకి ఆ పాయింట్ దొరకలేదు ఆబ్వియస్గా. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా డ్రా అయినా కూడా, ఎందుకంటే సన్నీ మ్యామ్ ఆ బోనస్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఇస్తారా మాకిస్తారా అన్నది చాలా క్యూరియస్గా ఉన్నాం. మీకు ఈ ఒప్పో యోగలీషియస్ బాగా నచ్చిందా లేదా? చాలా చాలా బాగుంది. ఇలా క్రేజీ. Chala You guys very good. Big good. ఇది చాలా బాగుంది. స్కోర్ 1-1. అది మిమ్మల్ని పొజిషన్ కు తీసుకొచ్చింది. My gosh, I didn't even want to be part of Splitsvilla, but I get to make a hard decision. ఎందుకంటే మీరు యోగలీషియస్ ఎక్స్పర్ట్. I will make the easy decision. ఇప్పుడు డెసిషన్ ఏదైనా సరే అది కేవలం సన్నీ మేడం ఇవ్వబోయే ఎక్స్ట్రా పాయింట్ మీద డిపెండ్ అయి ఉంది. ప్రతి ఒక్కరూ నాతో చెప్పారు, నేను నా ఫ్లెక్సిబిలిటీని అంతా యూజ్ చేశాను అనేది చూడడానికి చాలా బాగుందని చెప్పారు. సో నేను అనుకున్న నా పాయింట్ నాకే బోనస్ దొరుకుతుంది. పాయింట్ ఎవరికి వెళ్ళబోతోంది? Okay, the bonus point goes to Shruti and Gaurav. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశం. నేను ఇక్కడ మజాక్ చేయడానికి రాలేదు, ఈ షో విన్ అవ్వడానికి వచ్చాను. విన్ అయ్యే తీరుతాను. ఎక్స్ట్రా పాయింట్ మాకే దొరికింది, మేమే గెలిచాం. కానీ రేపు ఎలాగో పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి నేను అనుకున్నా ఎలా అయినా సేఫ్ అయ్యి రోహన్ని మాత్రం సేవ్ చేయాలి అని. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే శృతి అండ్ గౌరవ్ గెలిచారని కాదు, నేను బ్యాక్ టు బ్యాక్ 4 టాస్క్లు ఓడిపోయానండి. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నేను అన్సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను. నేను బయటికి వెళ్ళడానికి చాలా చేంజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడిప్పుడే గేమ్లోకి వచ్చాను కాబట్టి సడన్గా వెళ్ళాలనుకోవట్లేదు.